వాళ్ళని కూడా వాళ్ళు చేరడం అడ్డగోలుగా చేరినప్పటికీ కూడా నేను చేరిన ఉద్యోగస్తుల గురించి నాకు అబ్జెక్షన్ లేదు. ఆ రోజు ఉన్నటువంటి మేనేజ్మెంట్ చర్యలు తీసుకోవాలి. పాపం పిల్లలు ఉద్యోగాల కోసం వస్తారు, అడిగినప్పుడు కరెక్ట్గా వాళ్ళు చేయగలుగుతారా లేదని చూసి చేయగలిగిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ప్రాపర్ డ్యూ ప్రాసెస్ ఫాలో ఇవ్వాలి. సో వాళ్ళ మీద నాకు ఎటువంటిది లేదు. కాకపోతే వాళ్ళు చేరిన విధానం కానీ వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ కానీ ఏమి ప్రాసెస్ సరిగా లేదు. కాబట్టి ఈరోజు 410 అందులో మొత్తం ఉన్న ఎంప్లాయీస్లో 410 మందిని తొలగించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన బ్యాక్ ఎండ్ ప్రాసెస్, లీగల్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళని ఎగ్జిట్ ఫార్మాలిటీస్ అంటారు. అంటే తీయటం అంటే ఏదో అడ్డగోలు ఈరోజు సాయంత్రం నుంచి రావద్దని చెప్పడం కాదు నా ఉద్దేశం. 410 మందిని తొలగిస్తాము. కాకపోతే ఆ తొలగించే ప్రాసెస్లో లీగల్ ఇష్యూస్ ఏమన్నా అవన్నీ కూడా ఫాలో అవుతాము. ఎగ్జిట్ ఫార్మాలిటీస్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా, ఒకవేళ ప్రాపర్గా జాయిన్ అయినంటే వాళ్ళకి రిలీవింగ్ లెటర్స్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే అపాయింట్మెంట్ లెటర్స్, లేకపోతే మేము రిలీవింగ్ లెటర్ ఇవ్వలేం కదా. అలాంటి వాళ్ళకు దాని ప్రాపర్ ప్రొసీజర్ ఏదంటే మా హెచ్ఆర్ వాళ్ళు చూసుకుంటారు. అవన్నీ కూడా వాళ్ళు చూసుకొని ప్రాపర్గా రిలీవ్ చేస్తారు. ఈ ప్రెస్ మీట్ ముఖంగా మా అధికారులకు కూడా చెప్తాను, ఈరోజు ఏదైతే చెప్పారో 410 మంది ఇదంతా లిస్టు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా ప్రాపర్గా రిలీవ్ చేయమని చెప్పేసి నేను కోరుతున్నాను మా అధికారులందరినీ కూడా. ఈ సంస్థకు సంబంధించిన కన్సర్న్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎండీ గారు కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా కావచ్చు, ప్రాపర్ డ్యూ ప్రాసెస్ ఫిల్ చేసేసి వాళ్ళందరినీ కూడా రిలీవ్ చేయమని కోరుతున్నాను వాళ్ళని. సో ఇది పరిస్థితి. వీళ్ళంతా ఇప్పుడు దాదాపు కోట్ల రూపాయలు వీళ్ళకి జీతాలు ఇవ్వడం జరిగింది. పోనీ వీళ్ళందరూ వర్క్ చేశారంటే వీళ్ళలో చాలామంది కూడా ఒక ఎమ్మెల్యే ఇంట్లో డ్రైవర్ గానో, ఇంకొక ఎంపీ ఇంట్లో వంట మనిషి గానో, ఎక్కడ ఉంటారో తెలియదు, ఆఫీస్కి ఎప్పుడు వస్తారో తెలియదు. అలాంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా రిక్రూట్ అయితే ఒక బాధ్యత అనేది ఉంటుంది. చాలామంది, అందరం చెప్పాలంటే చాలామంది ఇలా ఉద్యోగం ఎక్కడ, జీతం ఎక్కడ, పనిచేసేది ఎక్కడో, వాళ్ళకు కూడా ఫేస్ రికగ్నేషన్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట యాప్. అది ఏమవుతుందంటే దాంట్లో ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి 100 కిలోమీటర్ల వేరియేషన్లో ఎక్కడున్నా కూడా రేడియస్లో వాళ్ళు తీసుకోవచ్చు. సో 100 కిలోమీటర్స్ ఏముంది, ఆ ఎంపీ ఇంట్లోనే ఎమ్మెల్యే ఇంట్లో పనిచేస్తుంటారు. వాళ్ళ డిహెచ్కి ఉంటారు, మాకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, లేకపోతే మా సంబంధించిన ఆఫీసెస్ దగ్గరలో, అక్కడి నుంచి 100 కిలోమీటర్స్ ఏ ఏరియానో వస్తుంది. వాళ్ళ ఇళ్లలో పని చేయటము, అక్కడి నుంచి అటెండెన్స్ చేయటము, అక్కడ పని ఇక్కడ జీతమా, ఎవడిస్తాడు ఈ డబ్బంతా? అంటే ప్రభుత్వ ఖజానాకు మీ ఇష్టం వచ్చినట్టు నష్టపరుస్తారు. ప్రజలు కట్టిన పన్నులు మీ ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్ళిపోతారు. అంటే ఈ సంస్థలో ఇంతమంది ఉద్యోగుల్ని ఇంత ఇర్రెగ్యులర్గా అపాయింట్ చేశారంటే ఏ స్థాయిలో గవర్నెన్స్ నడిచిందో చూడండి. ఇది నేను ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ చూసే ప్రజలను కూడా నేను కోరుకున్నది ఒకటే, మేమేదో ప్రభుత్వం మారింది కాబట్టి, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళ మీద కక్షతోటో, ఈర్ష్యతోటో, లేకపోతే పగ తీర్చుకోవాలని మేము ఉద్యోగాల నుంచి తీయట్లేదు. ఏ ఉద్యోగస్తునైనా రమ్మని చెప్పానండి, ఇదిగో నాకు ప్రాపర్గా నేను రిక్రూట్మెంట్ చేశారు, లేకపోతే నేను రిక్రూట్మెంట్ చేస్తే నేను ప్రాపర్గా అటెండ్ అయ్యాను, నేను వాళ్ళకు తొత్తులుగా పనిచేయలేదు, లేకపోతే రోజు ఆఫీస్కి వచ్చాను అని చెప్పానండి. మరి ఇంత ప్రాపర్గా ఇన్ని చేస్తే ఎందుకు ఇంత దాదాపు ఈరోజు 2160 కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంది. 1260 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి తెచ్చినప్పు మీకు తెలుసా? కాంట్రాక్టర్లకు, సప్లయర్స్కు అప్పు ఈ సంస్థ ఈరోజు 900 కోట్ల రూపాయలు బాకీ పడింది. ఏం చేశారని 900 కోట్లు? ఆల్రెడీ డ్రా చేసిన అమౌంట్ కొంత, ఇది ఇంకా బాకీ పడిందంటే ఏం చేశారని 900 కోట్లు? ఇంతమంది ఉద్యోగస్తులను ఏం పని చేశారు? మరి ఇంత పని చేస్తే ఈ సంస్థ ఈ పరిస్థితికి ఎందుకు వచ్చింది? మొన్న కూడా చెప్పాను, ఈ సంస్థ దివాలా అంచులో ఉందని. 2019లో బ్రహ్మాండంగా వెలుగొందుతున్నటువంటి సంస్థ ఒక 5 సంవత్సరాల్లో ఇంతమంది ఉద్యోగస్తులను దివాలా అంచుకు ఎందుకు వచ్చింది? ఇదిగో ఇలాంటి ఉద్యోగస్తులు ఉండటం వల్ల, వచ్చి పని చేయకపోవటం వల్ల. ఇది 410 మందిని తీసేస్తున్నాము. ఎవరైనా సరే ఏదో మేము అడ్డగోలకు తీసినామనుకుంటే, నేను ఇంకా ఒక ముక్క చెప్తున్నాను ఉద్యోగస్తులు కూడా, ఎవరైతే వాళ్ళందరినీ తొలగిస్తున్నాం మీ మీద ఇంకా ఎంతో మీరందరూ సరే తెలుసో తెలియక వచ్చారు, ఆ ఫార్మాలిటీస్ ఆ రోజున అధికారులు చేయాలి. జరిగింది ఒకటే చెప్తున్నాను, వాస్తవంగా చెప్పాలంటే మీ అందరి నుంచి రికవరీ పెట్టవచ్చు శాలరీస్. ఎవరైతే తీసుకున్నారో మీరు పని చేశారా లేదా పక్కన పెడితే, మీకు ప్రాపర్గా అపాయింట్మెంట్ లేకుండా వచ్చారు, మీ అన్ని క్రెడెన్షియల్ చెక్ చేస్తే ప్రాపర్గా లేవు కాబట్టి ఇంకా ఎక్కువగా మాట్లాడితే మీ అందరి నుంచి రికవరీ పెట్టాల్సింది వస్తుంది, ఇంకా ఎక్కువ మాట్లాడితే కేసులు కూడా పెట్టాల్సింది వస్తుంది. సో మీరు ఎవరు కూడా గోల చేయాలని చూసినా, దీని తర్వాత ఏదైనా చేయాలని చూస్తే మేము తదుపరి చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడము. మీ వైపు తప్పు ఉంది, మేము ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది మీ అందరికీ ఇంటర్నల్గా కూడా. సో ఈరోజు మొత్తం 410 మందిని తొలగిస్తున్నాము. దీని తర్వాత లీగల్గా దీని మీద తీసుకోవాల్సినటువంటి చర్యలు మా అధికారులు తీసుకుంటారు. ఇది ఈరోజు యొక్క ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం.
ఎనీథింగ్ సార్?